నా లైఫ్ లో మొట్టమొదటిసారి అమ్మను ఒక మంచి ట్రిప్ కి తీసుకుని వెళ్తాను. అమ్మ సంతోషం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూడండి. ఫ్యామిలీతో కలిసి తిరుపతిలో 1:40 ట్రైన్ ఎక్కాము. ట్రైన్ జర్నీ చాలా బాగుంది. సాయంత్రం 6 కంతా మేము అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాము. మేము అక్కడ అడుగు పెట్టామో లేదో వర్షం ఇరగదీసి ఆహ్వానించి 7:15 అంతా దర్శనానికి వెళ్ళిపోయాము. ఓం అరుణాచలేశ్వరాయ నమః దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది. గుడి ముందర దేవుడి దండం పెట్టుకుని ఎంత కష్టమైనా పర్లేదు స్వామి, గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలనుకున్నా. అమ్మను అరుణాచలంలో అడుగు పెట్టించాలని నా కోరిక మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వర్ణలింగం, వాయులింగం, కుబేర్లింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం, ఇలా 8 లింగాల దర్శనం. కొన్ని వేల మంది జనం, ఎన్నో ఉడుదుడుకులు. ఎంత కష్టమైనా పర్లేదు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలని వాళ్ళ సంకల్పం. శివయ్య తోడుంటాడు, తీసుకెళ్తాడని జనాల నమ్మకం. మోక్ష మార్గంలో మనకు కలిగే మోక్షం. ఆ శివయ్య అనుమతి లేనిదే అరుణాచలంలో మనం అడుగు పెట్టలేం. అమ్మని అరుణాచలం తీసుకెళ్లాలి అనే నా కోరిక వల్ల నేను కూడా అరుణాచలం వెళ్ళి ఆ శివయ్యని చూసా, గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశా. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంటికి సేఫ్ గా అయితే వచ్చేసాం, కానీ అమ్మని గిరి ప్రదక్షిణ చేయించలేదు. అక్కడికి ఇలాగ ఏం జరిగింది ఏంటని చెప్పి ఫుల్ వీడియో చేసా. ప్రొఫైల్ కింద ఉంది చూడండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.